నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీరామచంద్రుడు రామాయణ కావ్య కథానాయకుడే కాదు, హిందూ మత ఆరాధ్య దైవం కూడా. సకల గుణాభిరాముడుగా, పితృవాక్య పరిపాలకుడిగా, ఏకపత్నీవ్రతుడు, సత్యసంధుడుగా పేరొందిన వాడు శ్రీరాముడు. అటువంటి మహోన్నతమైన దేవుడు శ్రీరామచంద్రుడు జన్మించిన పుణ్యస్థలిగా చెప్పబడుతున్న అయోధ్య ఎంతో పురాణ ప్రాశస్త్యమున్న నగరం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని సాక్షాత్తు జగదభిరాముడు పలికినది ఈ నేల గురించే. అంతటి మహిమాన్విత క్షేత్రమైన అయోధ్య ఎన్నెన్నో ఆలయాలకు నెలవై వెలుగొందుతోంది. ఆ సుక్షేత్రంలో విరాజిల్లుతున్న వివిధ ఆలయాలను నేటి తీర్థయాత్రలో దర్శిద్దాం రండి. కోటి బ్రహ్మాండ నాయక ఆదిమధ్యాంతరహిత అవాంగ్మానస గోచర కాలాయ తస్మై నమః. రామాయణ గాథ అయోధ్యతో మొదలై అయోధ్యలోనే ముగుస్తుంది. తనను కన్న తల్లి, తాను జన్మించిన స్థలం స్వర్గం కన్నా గొప్పవి అన్న అవతారమూర్తి శ్రీరామచంద్రుడు జన్మించిన నగరం ఈ అయోధ్య. సప్త మోక్ష పురాలలో ఒకటిగా చెప్పబడే అయోధ్య సరయూ నదీ సంభాషి. పరమ పావనమైన సరయూ నదిని పవిత్ర క్షేత్రంగా భావిస్తున్న ఆ నదీ తీరాన్ని దర్శించి పునీతులవుతారు భక్తులు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. జీవనయానంలో, తీర్థయాత్ర సందర్శనంలో అయోధ్య రైల్వే స్టేషన్లో ఎప్పుడో ఒకప్పుడు దిగాలని శ్రీరామ జయం అనుకునే భక్తులెల్లరూ అభిలషిస్తారు. రాముడు నడయాడిన పుణ్యస్థలిని సందర్శించి పునీతమవ్వాలని ఆకాంక్షిస్తారు. అవును, అయోధ్య పరమ ముక్తిధామం, పావన క్షేత్రం. దర్శనమాత్రం చేత జన్మాంతర పాపాలు సైతం పరిహారం కాగలవని కాంక్షించే పవిత్ర స్థలం. న్యూఢిల్లీ నుండి 555 కిలోమీటర్లు, లక్నో నుండి 125 కిలోమీటర్లు, కాన్పూర్ నుండి 200 కిలోమీటర్లు, గోరఖ్పూర్ నుండి 132 కిలోమీటర్ల దూరంలో ఉన్న అయోధ్య ఫైజాబాద్ నుండి ప్రధాన రహదారిలో 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. సంతులతో, సాధువులతో, భక్తులతో నిత్యం అయోధ్య సందర్శక పవిత్ర క్షేత్రంగా భాసిస్తూ ఉంటుంది.
అయోధ్య సరయూ నది దక్షిణ తటాన విరాజమానమై ఉంది. రాముని జనన మరణాలకు, రామచరితకు సాక్షి సరయూ నది. తన అలల ఊయలలో రామునికి జోలపాడింది. అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు దశరథుని మరణంతో తల్లడిల్లి తనను రారమ్మని వియోగ దుఃఖంతో పిలుస్తున్నదిగా రాముడు ప్రియమారా తలపోసింది. చివరకు తన అవతారాన్ని చాలించింది ఇక్కడే. సరయూ నది మానస సరోవరమేనని ఇక్ష్వాక మహారాజు అభీష్టం మేరకు వశిష్ఠ మహర్షి బ్రహ్మ సత్యలోకానికి వెళ్ళి ప్రార్థించి తెచ్చి ఇక్కడ పారించాడని, అందుకే దీనిని వాసిష్ఠి అని, రామగంగ అని కూడా అంటారని చెప్పుకుంటారు. సరయూ తటాన వెలసిన అయోధ్య నగరంలో ఒకప్పుడు 2700 దేవాలయాలు ఉండేవంటారు. ఇప్పటికీ అయోధ్య అనేక దైవ మందిరాలకు నెలవుగా ఉంది. అథర్వణ వేదంలో పేర్కొనబడి వేదాలలో స్థానం సంపాదించిన ఏకైక నగరం అయోధ్య. దేవతలచే నిర్మించబడిన స్వర్గతుల్య నగరంగా వేదం అయోధ్యను పేర్కొంది. అయోధ్యలో ఇప్పటికీ 100కి పైగా రామాలయాలున్నాయి. సరయూ నదిలో స్నానం చేసి భక్తులు ఆలయాలను సందర్శించుకుంటారు. शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा प्रिय गुह विनिवेदित पद रामा शबरी दत्त फलासन रामा నీలమేఘ శ్యామ రామ కోదండ రామ అని ఎంతో తన్మయత్వంతో గానం చేసేది ఈ దశరథ తనయుడి గురించే. ఇనకుల తిలకుడు అయిన రఘురాముడు ఈ ఆలయంలో ఓ విలక్షణ రూపుడై భక్తజన హృదయాలను దోచుకుంటాడు. మరెక్కడా కానరాని ప్రత్యేక నల్లని రూపులో కాళేరాముడుగా దర్శనమిస్తాడు. ఆ కాళేరాం మందిర విశేషాలను చూద్దాం. కాలే రామమందిరంగా చెప్పుకునే ఈ ఆలయంలో గర్భాలయానికి ముందు ఆంజనేయుడు దర్శనమిస్తాడు. లోపల రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు సీతాదేవిల మూర్తులు ఉన్నాయి. ఇది వల్లభ్ కుంజ్. ద్వారం మొదట్లోనే ఎత్తైన ఆంజనేయుడు. ఆయన పవిత్ర పాదాలను వీక్షిస్తూ లోన మందిరంలోకి వెళ్లి సందర్శన కావించుకుంటారు. ఇది పవిత్ర వేద భవనం. రాంపేడికి దగ్గరలోనే శ్రీ నాగేశ్వర నాథ మందిరం ఉంది. ఈ ఆలయాన్ని రాముని కవలపుత్రులైన లవకుశులలోని కుశుడు నిర్మించాడట.
ఇక్కడి నాగలింగం, నంది విగ్రహం చూడ సుందరంగా ఉంటాయి. రాముడు ఎక్కడో లేడు, నా హృదయ మందిరంలోనే కొలువయ్యాడు అంటూ అక్షరాల తన గుండెలు చీల్చి శ్రీ సీతారామ లక్ష్మణులను చూపిన పరమ భక్తుడు ఆంజనేయుడు. ఆ రామభక్త హనుమాన్ లేకుండా శ్రీరాముణ్ణి, రామాయణాన్ని ఊహించలేం. ఆ పవనసుతుడికి రాముని క్షేత్రంలో హనుమాన్ గుడిగా ఓ దివ్య మందిరం ఉంది. ఆ మందిరాన్ని కూడా చూద్దాం పదండి. అయోధ్యలోని ముఖ్య ఆలయాలలో ఒకటి, అద్భుతమైనది అయిన ఆలయం శ్రీ హనుమాన్ గడి. ఈ ఆలయాన్ని చేరేందుకు 76 మెట్లున్నాయి. దీనిని విక్రమాదిత్య మహారాజు కాలంలో నిర్మించిందిగా చెప్తారు. బాబా అభయ రామదాస్ త్యాగి అనే యోగికి ఇక్కడ హనుమంతుడు స్వయంగా కనబడ్డాడని కథనం. తల్లి అంజనాదేవి ఒడిలో ఆంజనేయుడిని ఇక్కడ చూడవచ్చు. ఆలయ ప్రాంగణం లోపల భజనలు, కీర్తనలు నిత్యం జరుగుతూ ఉంటాయి. రామ, శ్రీరామ, కోదండరామ, ఎంతో రుచిరా, ఎంతో రుచిరా, శ్రీరామ, ఓ రామ, శ్రీరామ, శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా, ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. హిందూ సంస్కృతికి, భారతీయ కుటుంబ జీవనానికి నిలువెత్తు నిదర్శనం రామాయణం. సజీవ మానవ సంబంధాలకు తిరుగులేని ఆదర్శం రామాయణ పాత్రలు. కైకేయి తన కోడలికి అరణంగా ఓ భవనాన్నే ఇవ్వటం ఒకానొక ఉదాహరణ. అదే కనక్ భవన్. చూసిన కొద్దీ చూడాలనిపించే మనోహర శిల్పకళా వైభవంతో ఆ భవనం అలరారుతోంది. కనక భవన్ అని ఉదాహరించే ఇది కైకేయి భవనం. ఇది సీతాదేవికి కైకేయి ఇచ్చిందిట. లక్ష్మీ గణపతయే నమః. సీతారాముల విగ్రహాలకు ఇక్కడ పూజ జరుగుతూ ఉంటుంది. దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం. ఇక్కడి విగ్రహాలు కళాత్మకంగా పుష్పమాలాలంకృతమై కానవస్తాయి. నిశాచర వినాశకరం నమామి. కైకేయి నిద్రామందిరంగా ఉండేదట. శ్రీకృష్ణుడు ఈ భవనాన్ని పునర్నిర్మించాడని ఓ కథనం. చైత్ర వైశాఖల్లో శుక్ల నవమికి ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. విక్రమాదిత్యుని కాలాన కనకభవన్ పునర్నిర్మాణం జరిగిందట. శ్రీరామనవమి, కృష్ణాష్టమి విశేషించి ఇక్కడ వైభవంగా జరుగుతాయి.
కనకభవన్కు ముందు అంటే బయటి భాగాన రాముని కోసం నిరీక్షిస్తున్న శబరి విగ్రహం ఒకటి నిర్మించబడి ఉంది. ముఖ్యంగా ప్రాచీన శేషావతార్, లక్ష్మణ్జీ మందిరం అని ప్రత్యేకించి లక్ష్మణునికి కూడా మందిరం ఉన్నది. దుర్వాస మహర్షిని అడ్డగించి ఆయన కోపానికి పాత్రమైన లక్ష్మణుడు ఒక్కడే నల్లరాతి రూపంలో ఇక్కడ ఉన్నాడంటారు. లక్ష్మణుడు ఆదిశేషువు అవతారం. ఇక్కడ నాగపంచమికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఉత్సవమూర్తులు కూడా ఈ మందిరంలో ఉన్నాయి. ఈ ఆలయాన్ని దర్శించి పూజించిన వారికి పాముల భయం ఉండదని, కాలపురుషుడి మాయ వారిని లోబరుచుకోదని, కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయం విక్రమాదిత్యుని కాలం నాటిదని తెలుస్తోన్నది. మహాసాధ్వి సీతాదేవి నారీ లోకానికే ఆదర్శనీయం. భూదేవి అంత సహనం, సుగుణంగా భాసిల్లే సీతామాతకు మహారౌద్రి కాళీమాత అక్కగారంటే ఎంత వైచిత్రో కదా. తన పుట్టింటి నుండి మెట్టినిల్లైన అయోధ్యకొస్తూ కాళీదేవిని వెంట తెచ్చుకుందని పురాణోక్తి. ఆమె వెలసిన మందిరం దేవకాళీ మందిరం. అయోధ్యకు వచ్చిన భక్తులు ముగురమ్మల మందిరంగా విరాజిల్లుతున్న దేవకాళీ మందిరాన్ని కూడా దర్శిస్తారు. అయోధ్యలోని అతి ప్రాచీన మందిరాలలో దేవుకాళీ మందిరం సుప్రసిద్ధమైంది. హరిశ్చంద్రుడు, దిలీపుడు, రఘుమహారాజు, దశరథుడు వీరందరూ ఏ వంశానికి చెందినవారో ఆ సూర్యవంశపు రాజే అయిన సుదర్శన మహారాజే దీనిని ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఇది అతి పురాతన కాలం నుండి ఉన్నది. ముందు విశాల ప్రాంగణం ఉంటుంది. లతలతో అలంకరించబడిన శోభాయమానమైన ప్రవేశద్వారం ఉంది. ఆలయంలో మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి ఈ ముగురమ్మలు ఒక్కచోట విరాజమానమై ఉండి పూజలందుకోవడం ఇక్కడి విశేషం. ఈ ముగురు మూర్తులకు హారతి, పూజాదికాలు ప్రతినిత్యం ఉభయ సంధ్యల్లోనూ జరుగుతాయి. దేవుకాళి మందిరం పై భాగాన శ్రీరామ దర్బారు ఉంది. మెట్లెక్కి వెళ్లి అక్కడ బాలరాముడిని భక్తులు సందర్శించుకుంటారు. బాలరాముని విగ్రహం నల్లరాతిలో కళాత్మకంగా దర్శనమిస్తుంది. బాలరాముడి మూర్తికి ఒక పక్కగా శ్రీరామ జనని కౌసల్యామాత విగ్రహముంది. కుమారుని ఆలనాపాలన చూసేందుకు ప్రసన్న వదనంతో ఆ కౌసల్య తన గారాబు తనయుడి రక్షలో కొలువై ఉన్నట్టుగా
దర్శనమిస్తుంది ఈ విగ్రహం. బాలరాముడు ఉయ్యాల బల్లపై శయనించి ఉన్నట్లున్న మరో విగ్రహం ఎంతో ముచ్చటగా ఉంటుంది. కౌసల్యా సుప్రజారామ అంటూ మేల్కొలుపులు పాడించుకున్న శ్రీరామచంద్రుడు పవళించి ఉన్న ముగ్ధ మనోహర రూపమిది. దేవుకాళి మందిర ప్రాంతంలోనే ఉన్న శివాలయమిది. శివుని లింగం ఇక్కడ అభిషేకించబడుతుంది. శివలింగం చుట్టూ పరివేష్టించి గణపతి, నంది, కార్తికేయుడు, పార్వతుల పాలరాతి మూర్తులున్నాయి. త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠ. శివునికి భక్తులు అభిషేకాలు కావించి హారతులు స్వీకరిస్తారు. ఇక్కడే ఉన్న ఆంజనేయుని సింధూరమూర్తి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రభుదయ గనుమా జయ 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 శ్రీ హనుమా జయ జయ జయ. గదాధరుడైన మారుతి నెలకొని ఉన్నటువంటి ఈ ఆలయం గోడలపై హనుమాన్ చాలీసా లిఖింపబడి ఉంది. జగదభివందన జ్యోతలు గోనుమా జయ హే జయ హే. పార్వతీదేవి జగజ్జనని కొలువై ఉన్న ఈ ఆలయంలో అష్టభుజ మాతాశ్రీ విగ్రహం ఒక విశిష్టమూర్తి. శంఖచక్రాలతో విష్ణు భగవానుని మందిరంలో మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై నెలకొని ఉన్న చోటిది. శ్రీదేవు కాళీ మందిర్ పరమ పవిత్రంగాను భక్తుల అభీష్టాలను నెరవేర్చే పుణ్య ఆలయంగాను భావింపబడుతుంది. ఏ తీరుగనను దయచూచెదవో ఇనవంశోత్తమ రామ, నాతరమా భవసాగర మీదగ నళినదళేక్షణ రామ అని ఆర్తితో శ్రీరామనామం జపించే వారికి అదే వేదమంత్రంగా, ప్రణవానికి బీజాక్షరాలకు కూడా ప్రాణం పోస్తూ తేజరిల్లుతూ ఉంది. రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్యమంగళం దివ్యమంగళం దివ్యమంగళం. అయోధ్య పుణ్యస్థలి అనేక ఆలయాల కూడలి అన్నమాట అక్షర సత్యమన్నట్టు వీధి వీధిన గుళ్ళు గోపురాలు ప్రత్యక్షమవుతాయి. అడుగుకో గుడి, అడుగడుగునా గుడి అన్నంతగా ఎన్ని గుడులు చూసినా ఇంకా చూడవలసినవి ఉంటాయి. వాల్మీకాశ్రమాన రామకథతో వీనులు విందు చేసిన లవకుశల విగ్రహాలు, రామలల్లా ప్రతిమ, ప్రాచీన శేషావతార్ లక్ష్మణ్ మందిర్, ఇలా అనేక మందిరాలను భక్తులు భక్తిగా దర్శించుకుంటారు. సాకేత సార్వభౌముడు, దశరథ తనయుడు అయిన ఆ శ్రీరామచంద్రుని కరుణా కటాక్ష వీక్షణాలు అందరికీ ఎల్లవేళలా సంప్రాప్తించాలని కోరుకుంటూ